మనకి ఎన్ని వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి అని జెప్పేసి చాలామంది రీసెంట్‌గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే బ్రదర్ ఇట్లా మేము కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ మాకొక ఐడియా ఉండాలి గదా! పలానా ఇన్ని వ్యూస్ వస్తే మాకు యూట్యూబ్‌లోకి యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు మాకొస్తాయి అని జెప్పేసి అడుగుతున్నారు. దీనికి ఈ వీడియోలో నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అసలు వీడియో అర్థం గాదు. జాగ్రత్తగా నేను చెప్పే పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు రేపు ఫ్యూచర్‌లో ఎన్ని వ్యూస్‌కి అమౌంట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతది. ఓకేనా? ఫస్ట్ ఇక వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతది. లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీరు ఏ ఛానల్ నుంచి చూస్తున్నారో మీ ఛానల్ పేరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్ నేను తెలుసుకుంటాను మీది ఏ ఛానల్, ఏ ఛానల్ నుంచి వ్యూస్ వస్తున్నాయని జెప్పేసి. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మనకి యూట్యూబ్‌లో వ్యూస్‌ని బేస్ చేసుకొని మనకి డబ్బులైతే రావు. అంటే ఇప్పుడు మీకు 1,00,000 వ్యూస్ వస్తే ఇంత డబ్బులొస్తాయని పర్టిక్యులర్‌గా ఉండదనమాట. బట్ ఎస్టిమేషన్ అయితే చెప్పొచ్చు. అది నేను చెప్తాను. మనకి ఇప్పుడు ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేశామనుకోండి. వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నా వీడియో ఓపెన్ చేశారు. స్టార్టింగ్‌లో ఒక యాడ్ వచ్చుంటది మీకు. ఓకేనా? ఆ యాడ్ రావటం వల్ల మనకి యూట్యూబ్ వాడు డబ్బులిస్తాడు. బేసిక్ ఏంటంటే కంపెనీ వాడు యూట్యూబ్‌కి ఇస్తాడు. యూట్యూబ్ వాడు ఏంటంటే మనకొక 55% ఇచ్చేసి యూట్యూబ్ వాడు ఏంటంటే ఒక 45% తీసుకుంటాడు. అట్లాగా మనకి డబ్బులనేది వస్తాయి. అంటే మన వీడియో మీద వచ్చే యాడ్స్‌ని బేస్ చేసుకొనే మనకి డబ్బులొస్తాయి. ఎక్కువ, తక్కువ అంతా కూడా వీడియో మీద వచ్చే యాడ్స్‌ని బేస్ చేసుకొని వస్తాయన్నమాట. ఇవన్నీ చెప్పినా మీకు కన్‌ఫ్యూజన్ అయితే వస్తది. మీకు ఎస్టిమేషన్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు $1 అంటే రూ. 82 అనమాట. ఇప్పుడు యూట్యూబ్‌లో వచ్చే రెవెన్యూ అనేది మనకి డాలర్స్‌లో ఉంటది. ఇప్పుడు మనకి 1000 వ్యూస్ కానించి 4000 వ్యూస్ లోపు ఎంతొచ్చినా గానీ $1 వస్తది. మినిమమ్ $1 వస్తది. అంటే కొంతమందికి 1000 వ్యూస్‌కి $1 వస్తది. కొంతమందికి ఏంటంటే 4000 వ్యూస్‌కి $1 వస్తదనమాట. అట్లాగా యావరేజ్‌గా ఏంటంటే 4000 వ్యూస్‌కి $1 యేసుకున్నా గానీ మనకేంటంటే ఒక $100కి పే ఔట్ ఇస్తారు కదా! మనకి $100 రావాలి అనంటే మినిమమ్ మనకొక 1,000,000 వ్యూస్ రావాలి. 1,000,000 వ్యూస్ అంటే 10,00,000 వ్యూస్ అన్నమాట. మీకు ఛానెల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ ఛానెల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఇదంతా అయిన తర్వాత ఒక 1,000,000 వ్యూస్ 10,00,000, 11,00,000 వ్యూస్ వస్తే మీకు $100 వస్తాయి. $100 అంటే ఇప్పుడు $1 వచ్చేసి రూ. 82 కదా! $100 అంటే 8,200. 8,200 మీ అకౌంట్‌లోకి రావాలి అనంటే మీకు 10,00,000 వ్యూస్ నుంచి 11,00,000 వ్యూస్ మీ ఛానల్‌కి రావాలి. అప్పుడే మీకు పేమెంట్ అనేది వస్తది. అయితే ఇదంతా కూడా ఎగ్జాక్ట్‌గా, యాక్యురేట్‌గా అనేది ఉండదు. ఒక 85% అయితే నేను చెప్పిన ఈ అనలిటిక్స్ అయితే మ్యాచ్ అవుతాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు 11,00,000 వ్యూస్ దగ్గరలో ఉన్నారు. మీకు ఎంత పేమెంట్ వచ్చింది ఇప్పటి వరకు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొంతమందికేంటంటే 10,00,000 వ్యూస్ లోపే $100, $150, $200 కూడా ఎర్న్ చేసేవాళ్ళుంటారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా 1000 వ్యూస్ వస్తే $1 వచ్చేవాళ్ళున్నారు. 4,000 వ్యూస్ వస్తే $1 వచ్చేవాళ్ళున్నారు. అంటే అన్ని కేటగిరీస్‌ని బేస్ చేసుకొని మనకి రెవెన్యూ అనేది వస్తదనమాట. ఓకేనా? అట్లా మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి అనంటే 10,00,000 వ్యూస్ నుంచి 11,00,000 వ్యూస్ దాకా వస్తే మీకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఎలాంటి ఛానల్ అయినా సరే. ఓకేనా? ఎవరు చూడని కంటెంట్ అయినా, అందరు చూసే కంటెంట్ అయినా ఏ ఛానల్ అయినా సరే మీకు 11,00,000 వ్యూస్ రావాలి. 11,00,000 వ్యూస్ వచ్చాయి అనంటే గనక ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేదైతే వస్తది. ఆలోపు మీకు వెరిఫికేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. వెరిఫికేషన్స్ ఇవన్నీ చేసుకుంటే మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతది. అయితే ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే 11,00,000 వ్యూసే కదా బ్రో! ఇప్పుడు నా షార్ట్ వీడియోకి ఆల్రెడీ ఒక 5,00,000 వ్యూస్ వచ్చింది. ఇంకొక 6,00,000 వ్యూస్ వస్తే సరిపోద్దా అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదు. షార్ట్ వీడియోస్ కాదు, లెంతీ వీడియోస్. ఇప్పుడు నేను చేశాను కదా వీడియో. ఇది ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో వచ్చిందనుకోండి. ఇలాంటి వీడియోస్ మీద మీకు వ్యూస్ రావాలి. ఓకేనా? షార్ట్ వీడియోస్ అంటే ఎలాంటి వాళ్ళకైనా వస్తాయి. అండ్ షార్ట్ వీడియోస్‌కి రెవెన్యూ ఎంతొస్తది అనేది మీకు లైవ్ ప్రూఫ్‌లో ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. కొంచెం వాటి కోసం అయితే వెయిట్ చేయండి. లెంతీ వీడియోస్ చేసి ఆ లెంతీ వీడియోస్‌లోనే ఒక 11,00,000 వ్యూస్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏమొస్తదంటే ఒక వీడియోకి 11,00,000 వ్యూస్ రావాలా? వీడియోస్ అన్ని మీద కలిపి 11,00,000 వ్యూస్ రావాలంటే వీడియోస్ అన్నిటి మీద కలిపి 11,00,000 వ్యూస్ రావాలి. ఓకేనా? వాటన్నిటికి వస్తేనే మీకు పేమెంట్ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఛానల్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఛానల్ పేరు లక్ష్మీ వండర్స్ అనమాట. ఈమె ఛానల్ ఏంటంటే 1,000,000 వ్యూస్ పైనే ఉన్నాయి. 12,00,000 సంథింగ్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఈమె రీసెంట్‌గా ఏంటంటే ఒక 2 మంత్స్ బ్యాక్ పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ సిస్టర్ అయితే $100 సంథింగ్ అమౌంట్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఒకసారి మీకు కుదిరితే స్క్రీన్‌షాట్ అయితే పంపిస్తాను చూడండి స్క్రీన్ మీద. పేమెంట్ అనేది
ఇంత రిసీవ్ చేసుకున్నారు. సో, ఫైనల్‌గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. 10,00,000 వ్యూస్ నుంచి 11,00,000 వ్యూస్ లోపు ఎంతొచ్చినా గానీ మీకు పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఐడీ అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు నన్ను ఫాలో అవుతూ మెసేజ్